హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మామిడికాయతోటి కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను 2 కేజీల మామిడికాయలు తీసుకున్నాను. ఈ 2 కేజీల మామిడికాయలని ఈక్వల్ సైజ్ వచ్చేలాగా ముక్కల్ని చక్కగా కొట్టుకోవడం జరిగింది. తర్వాత ఇందులోకి 50 గ్రాముల మెంతుల పౌడర్, అదేవిధంగా 150 గ్రామ్స్ గార్లిక్ పీల్ ఆఫ్ చేశాను. ఇందులోకి కొద్దిగా పసుపు అవసరం అవుతుందని, ఎందుకంటే టేస్ట్ కోసం. అదేవిధంగా ఫ్రీడమ్ వారి గ్రౌండ్నట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఉప్పు, సాల్ట్ కాకుండా ఉప్పుని మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నేను అలాగే పెట్టాను. తర్వాత 200 గ్రాముల ఆవు పిండిని కూడా నేను గ్రైండ్ చేసి పిండి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి కోసం ముక్కలన్నిటిని కలుపుకోవడం కోసం ఒక పెద్ద డబరా తీసుకుని అందులో ముక్కలు వేసుకుని, మీరు ముక్కల్ని చూడండి, అంత ఈక్వల్ సైజులో కొట్టుకుంటే మంచిగా ఉంటుంది ఆవకాయ. సో ఇందులోకి ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఈ బౌల్ తోటి 4 బౌల్స్ ఆఫ్ మామిడికాయ ముక్కలు వచ్చాయి. అందుకని చెప్పేసి నేను ఒక బౌల్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమిందంటే, పసుపు యాక్చువల్గా ఆవకాయలో వేసుకోరు, బట్ కొంచెం లైట్గా వేసుకున్నట్లయితే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఈ ఆయిల్ని కాసి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత డబరాలోకి ఆయిల్ని మనం ఈవెన్గా వేసుకోవాలి. తర్వాత ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా మనం చేతితో ముక్కలన్నిటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆవకాయ యొక్క టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకునేటువంటి ఆవు పిండి వేసుకోవాలి. ఈ ఆవు పిండి 200 గ్రామ్స్ అయింది. దాని తర్వాత ఇందులోకే మనం పీల్ ఆఫ్ చేసిన గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ని అలాగే వేసుకోవచ్చు, డైరెక్ట్గా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతిపిండి, ముందు మనం చెప్పినట్లుగా 50 గ్రామ్స్ ఆఫ్ మెంతిపిండి వేసుకున్నాను. తర్వాత ఇందాక మనం ఆయిల్ పోసుకున్న గిన్నెతోటి ఒక ఫుల్ కప్ ఆఫ్ కారం తీసుకొని, కారం కూడా మనము ముక్కల పైన వేసుకోవాలి. సో ముందుగా ఈ మొత్తం ఏవైతే ఇప్పుడు మనం వేసుకున్నామో వాటన్నిటిని మామిడికాయ ముక్కలకి పట్టేలాగా మన చేతితోటి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈవెన్గా మనము కలుపుకున్నట్లయితే ఈ విధంగా మనకు వస్తుంది. చక్కగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఏంటంటే ఇందాక చెప్పినటువంటి ఉప్పు వేసుకోవాలి. ఉప్పుని మనము గల్లుప్పుని గ్రైండ్ చేసుకుని వేసుకున్నట్లయితే ముక్కకు బాగా పడుతుంది. సాల్ట్ అనేది అంత టేస్టీగా కానీ టెక్స్చర్ అనేది సరిగా రాదండి. అందుకని మీరు ఉప్పుని ఈ విధంగా పట్టి వేసుకుంటే మీకు టేస్ట్ చక్కగా వస్తుంది. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేతితోటి నీట్గా కలుపుకున్నట్లయితే ఉప్పు కానివ్వండి, కారము, మిగతా ఏదైతే ఇంగ్రీడియంట్స్ మనం వేసామో అవన్నీ మనకు ఆవకాయకి చక్కగా పడుతుందండి. ఈ విధంగా ఆవకాయ చూడండి, టెక్స్చర్ ఎంత చక్కగా ఉందో, మంచి కారంగా రెడ్గా ఉంది చూడండి. ఇప్పుడు దీనిని ఒక 4 రోజులు మనం నిల్వ ఉంచుకున్నట్లయితే ఆవకాయ మంచి టేస్ట్ వస్తుంది. దానికోసం మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో పెట్టుకోవచ్చు. నేను యాక్చువల్గా జాడీ లేదు, అందుకని ఒక ప్లాస్టిక్ బకెట్లో పెట్టుకొని ఆవకాయని పెట్టాను. దీన్ని 4 డేస్ తర్వాత ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి డబరాలో కొద్దిగా అన్నం వేసుకున్నాం కదా. కొత్త ఆవకాయ టేస్ట్ చాలా చక్కగా, కొత్త అల్లుడు కొత్త ఆవకాయ చాలా బాగుంటుంది. అందుకని దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అదంతా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మొత్తం ఈవెన్గా కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత ఎర్రగా టెండర్గా ఉందో. దీన్ని ఇప్పుడు